పరం శాంతి అనంతబాయి చెప్తూ ఉన్నారు. చిదాకాశం అంటే ఏంటి? చిదాకాశం అంటే చైతన్య ఆకాశం. మనసు అక్కడ సమాప్తమై ఆత్మ ప్రత్యక్షం అవుతుంది. చైతన్యం ఆకాశమే చిదాకాశం. ఇంకా కొంచెం లోతుగా దీన్ని అర్థం చేసుకోవాలి అంటే చాలా శక్తిశాలి పాయింట్ ఇది. మీరు కొంత సమయాన్ని కేటాయించి లోతుగా ఆలోచించండి. మనసు ఎక్కడైతే సమాప్తమవుతుందో అక్కడ ఆత్మ ప్రత్యక్షమయ్యే చైతన్యపు శక్తే ఆకాశము, చితాకాశం అంటారు. ఒక వాయుమండలం గురించి ఇక్కడ చెప్పబడుతుంది. దీన్ని ఇంకా సూక్ష్మంగా మాట్లాడాలి అంటే 3 రకాల వాయుమండలాలు ఉన్నాయని చెప్పాం. మనం బయట ఉన్న ఆకాశాన్ని చూస్తాం, మనసు యొక్క ఆకాశంలో ఆలోచిస్తాం, కానీ ఇది 3వ ఆకాశం అని కూడా చెప్పారు. అక్కడ ఆలోచనలు ఉండవు, భావాలు ఉండవు, భయము లేదు, కేవలం శుద్ధ చైతన్య జాగృతి స్థితి మాత్రమే ఉంటుంది. అదే చిదాకాశం, కాన్షియస్నెస్ స్పేస్ అని అంటారు. ఈరోజు నేను మీకు చెప్పబోయేది ఏమిటంటే ధ్యానంలో అనుభవం అయ్యే శాంతి, ప్రకాశము, శూన్యత లేదా లోతు. ఇవి కేవలం ఊహలు కావు, అవి చిదాకాశం వైపు మీ ప్రయాణం కావచ్చు. 3 రకాల ఆకాశాల గురించి చెప్పబడింది. దాన్ని సులభమైన భాషలో చెప్పాలి అంటే మొదటిది భూతాకాశం. ఇది బాహ్య భౌతిక స్పేస్. అక్కడ శరీరము, ప్రకృతి, గ్రహాలు, నక్షత్రాలు, ప్రపంచం ఇవన్నీ కనిపిస్తాయి. దీనినే భూతాకాశం అంటారు. సరైన ఫిజికల్ స్పేస్. అక్కడ మనకు చంద్రుడు, నక్షత్రాలు ఈ కళ్ళతోటి కనిపించే స్పేస్ లాంటి ప్రదేశం, అదే భూతాకాశం. తర్వాత వచ్చేది చిత్తాకాశం. ఇది మనసు యొక్క ఆకాశం. ఇక్కడ ఆలోచనలు, భావోద్వేగాలు, జ్ఞాపకాలు, కోరికలు మరియు ఊహలు నిరంతరం నడుస్తూ ఉంటాయి. సరేనా? ఇప్పుడు అర్థమైందిగా 3 రకాల ఆకాశాలు. అయితే ఒక పెద్ద బయట ప్రాంతం ఉందనుకోండి. చిత్తం పైన ఉన్న ఆకాశం, దాని లోపల భావాలు, ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. అంటే ఒక పెద్ద థియేటర్ ఉంటే ఇది చిన్న మినీ థియేటర్ లాంటిది, హోమ్ థియేటర్ అని అర్థం చేసుకోండి. అప్పుడు కొంచెం అర్థమవుతుంది. ఇక మినీ థియేటర్ లాగా ఆ పెద్ద కళ్ళద్దాలు పెట్టుకొని చూస్తారు కదా, వాటి లోపలే అన్నీ కనిపిస్తాయి. ఎమోషన్స్, మెమరీ, డిజైర్, ఇమాజినేషన్స్ ఇవన్నీ నడుస్తూ ఉంటాయి చిత్తాకాశంలో. బయట ఆకాశంలో మేఘాలు వస్తూ పోతూ ఉంటాయో అలాగే మనసులో ఆలోచనలనే మేఘాలు వస్తూ పోతూ ఉంటాయి. ఇది చిత్తాకాశం. ఇప్పుడు ఏదైతే మనము పెట్టుకుంటూ ఉన్నామో, శాంసంగ్ వాళ్ళది వచ్చింది, మొబైల్ తోటి కనెక్షన్ చేసుకుంటున్నాము, స్క్రీన్ 3D అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. అంటే అలాగే అద్భుతం అనిపిస్తుంది కదా. ఇప్పుడు ముందు చిదాకాశం అంటే ఇది శుద్ధ చైతన్య ఆకాశం. మనకు పరం ప్రకాశము, పరం లైట్ యొక్క ఆకాశం. అక్కడ ఆలోచనలు కూడా ఉండవు, ఊహలు కూడా ఉండవు, కేవలం సాక్షిభావం మాత్రమే, పరం శాంతి మాత్రమే ఉంటుంది. దీనికి మీకు 3 విధాలుగా అర్థమయ్యేలా చెప్తాను. ఇక్కడ చూడండి, చాలా ఒక పెద్ద పంజరం ఉందనుకోండి, అందులో మనం బంధించబడి ఉన్నాం. ఈ మొత్తం స్పేస్ కనిపిస్తుంది, చంద్రుడు, నక్షత్రాలు అన్నీ కనిపిస్తున్నాయి. తర్వాత ఇంకో చిన్న పంజరం వచ్చిందనుకోండి, దాని లోపల ఈ చిత్తాకాశం ఉంది. అక్కడ మన యొక్క చిత్తం అనేది ఉంటుంది. ఇక తర్వాత చైతన్యము ఎలాగా, ఇక 3వ ఆకాశం ఏంటి వివరంగా నెక్స్ట్ మనకు చెప్పబోయేటువంటి వీడియోలో అనంతబాయి చక్కగా వర్ణిస్తూ ఉన్నాడు. అంటే మనం అంటూ ఉంటాం కదా,
మరి చిదాకారం మరియు పరం శాంతికి ఏదన్నా రిలేషన్ ఉందా? చిత్తాకాశానికి. ఇది చాలా ప్రశ్న బాపూజీ చాలా వీడియోల్లో బేహద్ జ్ఞానంలో చెప్పడం జరిగింది. దాని యొక్క మూలం ఇదే. ఆత్మ ఒక ప్రకాశం బిందువు. ఆ బిందువు యొక్క అసలు ఇల్లు చిదాకాశం. ఎప్పుడైతే మనము పరం శాంతి యొక్క వైబ్రేషన్స్ వ్యాపింపచేస్తూ ఉంటామో అప్పుడు మనము వాస్తవంలో చితాకాశంగా ఊర్జాని విశ్వం వరకు చేరుకోవటం జరుగుతుంది. విశ్వ పరివర్తన యొక్క రహస్యము కూడా మనకు ఇదే. ఒకే ఆత్మ చిదాకాశంలో స్థిరమయ్యి కోట్ల ఆత్మలు కలిసి సంకల్పం చేస్తే తప్పకుండా ప్రభావితమవుతుంది. ఎందుకు అంటే చిదాకాశం అందరిలో ఒకటే ఉంటుంది. మీ యొక్క చిదాకాశం మరియు నా యొక్క చిదాకాశం వేరువేరుగా, రెండు వేరుగా ఉండవు. మీ లోపల శాంతి, నా లోపల శాంతి, అందరికీ శాంతి పంపింపచేస్తే సత్యమైనటువంటి విశ్వ పరివర్తన అనేది జరుగుతుంది. చిదాకాశము సాధన కేవలం మీ వరకే కాదు, విశ్వం కొరకు కూడా. మీరు ఎంతవరకు అయితే చిదాకాశంలో కూర్చుంటారో అంతవరకు విశ్వం యొక్క మూలంలో అనేది శాంతి ఉంటుంది. కాబట్టి అంతిమ సందేశం, చిదాకాశం దూరంగా ఉండే వస్తువు కాదు, స్వర్గలోకము కాదు. చిదాకాశము ఎక్కడ ఉంటుంది? ఓ మూలలో ఉండే శాంతి అనుకుంటారు. ఇక చిదాకాశం దూరంలో ఎక్కడెక్కడ ఉంటుందో తెలుసుకోవటానికి నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాము. పరం మహాశాంతి. ధన్యవాదాలు. బేహద్ పరం. బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్గా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు బాపూజీ ఇచ్చేటువంటి జ్ఞానము అందుబాటులో ఉంటుంది. నమస్తే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి.